గైస్, ఇంతకుముందు నేను ఒక వీడియోలో అయితే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొంటే బెటరా లేకపోతే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బెటరా అన్న ఒక వీడియో అయితే చేశాను. చూడకపోతే చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఫ్లాట్ కొనిన తర్వాత ఏ ఇంటీరియర్స్కి ఇస్తే బెటర్ నా ఎక్స్పీరియన్స్తో చెప్దాం అనుకుంటున్నాను. మేము ఫ్లాట్ పర్చేజ్ అయితే చేసిన తర్వాత అయితే ఇంటీరియర్స్ ఎవరికి ఇవ్వాలి అనే ఒక ఆలోచన అయితే ఉండింది. యాక్చువల్లీ మాకు నో ఐడియా, ఎవ్వరూ తెలీదు మాకు. ఒక కార్పెంటర్ తెలీదు, ఒక ఇంటీరియర్ పర్సన్ తెలీదు, ఏం చేయాలో తెలీదు. లైక్ నేను మా హస్బెండ్ కలిసి ఏం ట్రై చేసామంటే ఇనీషియల్గా ఒక కంపెనీకి అయితే వెరిఫై చేద్దాం. లైక్ హోమ్ లేన్, అట్లా లివ్ స్పేస్, ఇట్లా కొన్ని ఉంటాయి కదండి బ్రాండెడ్ కంపెనీస్, ఇంటీరియర్ కంపెనీస్. అవైతే ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అసలు వాళ్ళ టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, అక్కడ యూస్ చేసే మెటీరియల్స్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ లామినేట్ షీట్స్ యూస్ చేస్తారు, అండ్ వర్క్ ఎన్నాళ్ళలో కంప్లీట్ అవుతుంది, దానికి సంబంధించిన వారంటీ ఎన్నాళ్ళు ఉంటుంది. ఇట్లా అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మేము మైండ్లో రిజిస్టర్ చేసుకొని ఒక 4-5 కంపెనీస్కి వెళ్ళాం. లైక్ బజాజ్ ఇంటీరియర్స్ ఒకటి, హోమ్ లైన్ ఒకటి, లివ్ స్పేస్ ఒకటి, ఇలా 3-4 ఇంటీరియర్ కంపెనీస్కి అయితే వెళ్ళి అక్కడ ఒక 2 hours 1 hour అట్లా స్పెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత మా అపార్ట్మెంట్లో ఎవరైతే నార్మల్ కార్పెంటర్స్ మీన్స్ అంత బ్రాండెడ్ కాకుండా ఉండి కార్పెంటర్స్ వాళ్ళ ఫ్యాక్టరీలో ఏదో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నాం. ఆల్రెడీ వుడ్ వర్క్లు జరుగుతూ ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గర ఒక 2 రిఫరెన్సెస్ ఏమో తీసుకొని అనలైజ్ చేశాము. కంపేర్ చేసిన తర్వాత ఈ 2 హోమ్ ఇంటీరియర్స్ బ్రాండెడ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్, వీళ్ళు ఇచ్చిన కొటేషన్స్ కంపేర్ చేసిన తర్వాత మేమేం చేసామంటే బ్రాండెడ్ దానికే వెళ్ళాం. ఎందుకనేది నేను చెప్తాను ఈ వీడియోలో, క్లియర్గా వినండి. మెయిన్లీ నార్మల్ కార్పెంటర్స్ ఏం చేస్తారంటే, కార్పెంటర్స్ అంటే పెద్ద బ్రాండెడ్ కాకుండా ఒక పర్సన్ ఉంటారు, ఒక మేనేజర్ లాగా. అతను ఈ వుడ్ వర్క్కి కాంట్రాక్ట్ లాగా తీసుకొని మనుషుల్ని పెట్టి తనే చేయిస్తాడు. అతనుకి మనం మనీ పే చేసేయాలి, మొత్తం అంతా అతనే చూసుకుంటాడు. ఇంకా మనమేమి ఇంకా వాళ్ళ వెనకాల పడి ఇది చేశారా అని అడగక్కర్లేదు. మనం ఏదైనా సరే అప్డేట్ అనేది ఆ మేనేజర్ అన్న అతన్ని అడగాలి. అతనికి ఒక కంపెనీ పేరు ఉంటుంది, వాట్ కైండ్ ఆఫ్, ఇలా బ్రాండెడ్లా కాకుండా. అతను ఏం చేస్తాడంటే మెటీరియల్స్ అన్నీ చెప్తారు, కానీ ఫినిషింగ్ అయితే రాదండి. ఫినిషింగ్ ఇన్ ద సెన్స్ కలర్స్ అన్నీ బాగుంటాయి, కానీ ఎడ్జెస్ కార్నర్స్ అవేంటంటే మామూలు బ్రాండ్లో యూస్ చేసే వాళ్ళకి అండ్ వీళ్ళు చేసే కార్పెంటర్లో వర్క్కి కొంచెం చాలా డిఫరెన్స్ ఏంటంటే షార్ప్ అండ్ ఎడ్జెస్. ఆ షార్ప్ అండ్ ఎడ్జెస్ అన్నవి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటాయండి. అది కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లంగా ఉంటాయి. ఈ షార్ప్ ఎడ్జెస్ అయితే చాలా డిస్టర్బింగ్గా ఉంటుందండి. ఇనీషియల్ స్టేజ్లో అయితే తెలీదు, తర్వాత చాలా ప్రాబ్లమేటిక్గానే అవుతాయి. ఎవ్రీ కార్నర్ షార్ప్గానే ఉంటుంది, ఫినిషింగ్ అయితే ఉండదు. ఇంకొక థింగ్ ఏంటంటే వారంటీ. వాళ్ళు వారంటీ ఇస్తామని చెప్తారు నార్మల్గా, ఎవరైతే మనం చేయించుకుంటామో వాళ్ళు. కానీ బ్రాండెడ్లో అయితే అట్లా ఉండదు. ఇయర్స్ వారంటీ అంటే వారంటీ ఇవ్వాల్సిందే. ఈ నార్మల్ కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం కాల్ చేసినా ఏం రెస్పాన్స్ ఉండదు. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మాకు ఇది ఇష్యూ ఉంది, అది ఇష్యూ ఉంది, ఇది ఇలా బ్రేకేజ్ అయ్యింది, ఇది ఇట్లా లూజ్ అయ్యింది, ఇంటీరియర్ సరిగ్గా రాలేదు అన్నా సరే, వన్స్ పేమెంట్ అయిన తర్వాత మాత్రం వాళ్ళు మన వైపు అయితే చూడరు, అది మాత్రం షూర్. ఒకవేళ వచ్చినా కానీ సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఆ సర్వీస్ ఛార్జ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మినిమం 500 అయితే ఉంటుంది, వర్క్ని బట్టి అయితే ఉంటుందండి. అదే హైడ్రాలిక్ సిస్టమ్స్ అయితే ఇంకా ఎక్కువే ఉంటాయి. ఆ పార్ట్ పోయింది, ఈ పార్ట్ పోయింది అని చెప్పి చాలా ఎక్కువ చెప్తారు. ఇంకొకటి బ్రాండెడ్లో లైక్ లివ్ స్పేస్లో అనుకోండి, అదేంటంటే వాళ్ళు ఒక ఇయర్స్ వారంటీ అని ఇస్తారు. 10 years మాకు ఇచ్చిందైతే 10 years వారంటీ అండి. హింజెస్ ఇలా హింజెస్ పోయినా వాళ్ళే రీప్లేస్ చేస్తారు.
అండ్ ఏదన్నా లూజ్ అయినా కొంచెం టైట్‌గా షెల్ఫ్ అనేది టైట్‌గా వెళ్ళినా, ఏది ఊడినా, ఏది జరిగినా సరే వాళ్ళే వచ్చి రీప్లేస్ చేస్తారు. అది కూడా ఎట్లా అనుకున్నారు, మనమేం కాల్స్ చేయక్కర్లేదు, వాళ్ళ ఎనకాల పడక్కర్లేదు, ఏమి చేయక్కర్లే. జస్ట్ 1 మెయిల్ అంతే. 1 మెయిల్ వాళ్ళకి ఒక త్రో చేస్తే చాలు. వాళ్ళే కాల్ చేస్తారు. మీ అడ్రస్ ఎక్కడండి అని అడుగుతారు. ఎందుకంటే బ్రాండ్. వాళ్ళ బ్రాండ్‌ని ప్రమోట్ చేసేందుకు అండ్ ట్రస్ట్‌ని మెయింటైన్ చేయడానికి మాత్రం వాళ్ళు చూసుకుంటారు కదా! ఇట్లా 10 ఇయర్స్. ఇప్పుడు సపోజ్ మా ఇంట్లోనే చూసుకుంటే మేము షిఫ్ట్ అయ్యి 1½ ఇయర్, 2 ఇయర్స్ అవుతుంది. అయిన తర్వాత ఒక చిన్నవి మీన్స్ లూజ్ అవ్వచ్చు, హింజెస్ ఏదో లూజ్ అయ్యి కిచెన్‌లో ఏదో అయ్యింది. దానికి మేమేం చేసామంటే ఒక మెయిల్ త్రో చేస్తే అతనే వచ్చాడు, అతనే రిపేర్ చేసుకున్నాడు, ఎళ్ళాడు. బట్ ఎటువంటి మనీ కానీ ఏ మాత్రం ఏమీ లేదు. ఇది చాలా బెటర్ నన్నడిగితే నార్మల్ కార్పెంటర్స్‌తో పోల్చుకుంటే మాత్రం. అయితే నార్మల్ కార్పెంటర్స్ అయితే ఏ డిజైన్స్ ఇచ్చినా మనం ఏది చెప్పినా మేము చేసేస్తామని అంటారు. కానీ బ్రాండెడ్‌లో అయితే మాత్రం అట్లా అయితే ఉండదు. వాళ్ళ దగ్గర కొన్ని డిజైన్స్ మాత్రమే ఉంటాయి. అవి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని చేయించుకోవాలి. అదర్ దాన్ దట్ వాళ్ళైతే మనం ఇచ్చిన డిజైన్‌ని చెయ్యరు. కొంతమంది చేస్తారేమో నాకు తెలీదు కానీ మేము లివ్ స్పేస్‌ని అప్రోచ్ అయినప్పుడు మాత్రం మేము ఒక టీవీ యూనిట్‌ని అయితే తీసుకున్నాము. అలాగే పూజా మందిర్ కూడా చెప్పాము. కానీ వాళ్ళన్నారు, మేము ఇట్లా కస్టమైజ్ చేయడం అయితే అవ్వదండి. ఖచ్చితంగా మీరు మా దగ్గర ఉన్న డిజైన్స్ అండ్ మా దగ్గర ఉన్న వార్డ్రోబ్ కలర్స్ అవే సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు. బట్ వారంటీ 10 ఇయర్స్ వస్తుందని చెప్పి నేను ఏం చేశానంటే లివ్ స్పేస్కే వెళ్ళాము. వారంటీ 10 ఇయర్స్ పాటు వాడే వచ్చి అన్నీ రిపేర్ చేసుకుంటాడు. అండ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు ఆబ్వియస్గా. ఎందుకంటే వాళ్ళకి ట్రస్ట్ అనేది కావాలి, వాళ్ళకి గుడ్ అప్రోచ్ అనేది ఉండాలి, ఎంతోమంది రావాలి కదా, మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఎక్కువ వెళ్తారు కదండి. అందుకని మేము లివ్ స్పేస్కి వెళ్ళాము. ఓకే, మీరు చెప్పినట్టు చేయాలా ఏంటి అనేది మీ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు. బట్ నేనైతే ఏమంటానంటే బ్రాండెడ్ అట్లా లివ్ స్పేస్ వాటికి వెళ్తే మనకి వారంటీ అనేది వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. క్వాలిటీ ఇన్ ద సెన్స్ షార్ప్ అండ్ ఎడ్జెస్, కార్నర్ ఎడ్జెస్ కొంచెం స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. గుచ్చుకోవడం అట్లాంటివి ఏమీ జరగవండి. అదే అండ్ వారంటీ విషయానికి వస్తే ఇప్పుడు మా చుట్టుపక్కల మా నైబర్స్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు నార్మల్ కార్పెంటర్స్తో చేయించేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే రైజ్ అవుతున్నాయి. ఆ ఇష్యూస్ తోటి వాళ్ళకి ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా అర్బన్ కంపెనీలో బుక్ చేసుకొని అట్లా రిపేర్ చేయించుకుంటున్నారు. దీనికన్నా మనం పెట్టేది కొంచెం మంచి బ్రాండ్లో కాబట్టి కొద్దిగా ఎఫెక్ట్ చేయగలిగితే ఇట్స్ బెటర్ ఫర్ ఫ్యూచర్ అని నా ఉద్దేశం.